నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నేను మీ జ్యోతిబా ఫూలే మాట్లాడుతున్నాను. మీరు చరిత్రలో చదివిన నన్ను ఈరోజు మీ ముందుకు వచ్చి నా కథను నేనే చెబుతాను. వినండి. నేను పుట్టిన కాలం వేరే, ఆ సమాజం వేరే, కాని బాధ మాత్రం ఇప్పటికీ అదే రూపంలో కొనసాగుతుందని నేను చూస్తున్నాను. నా చిన్ననాటినుంచే ఒక ప్రశ్న నా మనస్సులో మెలుకువచ్చింది. ఎందుకు మనిషిని కులమాధారంగా తక్కువగా చూడాలి? నేను చదువు నేర్చుకోవాలనుకున్నప్పుడు నా కులం ఒక అడ్డంకిగా మారింది. సమాజం నన్ను అడ్డుకుంది. కాని నేను ఆపలేదు. ఎందుకంటే నాకొక నమ్మకం ఉంది. విద్యే విముక్తికి మార్గం. నేను చూసిన సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. మిగతా కులాలవారు చదువుకు దూరంగా ఉండేవారు. ముఖ్యంగా స్త్రీలు. వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. స్త్రీకి చదువెందుకు అనే ప్రశ్నలతో వాళ్ల జీవితాలు అంధకారంలోనే ఉండిపోయేవి. అప్పుడు నేనొక నిర్ణయం తీసుకున్నాను. సమాజాన్ని మార్చాలంటే మొదట విద్యను అందరికీ అందించాలి. అక్కడే నా జీవితంలో ఒక గొప్ప భాగస్వామి నిలిచింది. నా సతీమణి సావిత్రిబాయి ఫూలే. ఆమె లేకపోతే నా పోరాటం పూర్తి కాలేదు. నేను ఆలోచన అయితే ఆమె ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టిన శక్తి. మేము కలిసి మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించాము. అది చిన్నపని కాదు. ప్రతిరోజూ అవమానాలెదురయ్యాయి. ప్రజలు మాపై రాళ్లు విసిరారు, మట్టిని చల్లారు. కానీ మేము వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మాకు తెలుసు, ఒక అమ్మాయి చదివితే ఒక తరం మారుతుంది. నేను కేవలం విద్యకోసం మాత్రమే పోరాడలేదు. కుల వివక్ష అనే గొలుసును తెంచడానికి కూడా పోరాడాను. శూద్రులు, అతిశూద్రులు అని పిలువబడిన ప్రజలు మనుషులే కాదా? వారికి గౌరవం ఉండకూడదా? నేను సత్యశోధక సమాజాన్ని స్థాపించాను. ఎందుకంటే నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమాజం చెప్పే అబద్ధాలను ప్రశ్నించడం అవసరం. ఇప్పుడు మీరు అడగాలి, ఆ పోరాటం ఫలితం ఏమైంది? ఈరోజు నేను చూస్తున్న భారతదేశం చాలా మారింది. మీరు చదువుకుంటున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీకు హక్కులున్నాయి. కాని ఈ మార్పు పూర్తయిందా? నా హృదయం చెబుతోంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటికీ కులం పేరుతో అవమానాలు జరుగుతున్నాయి. ఒక విద్యార్థి తన కులం వల్ల బాధపడుతున్నాడు. ఒక ఉద్యోగి తన ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు కోల్పోతున్నాడు. ఒక కుటుంబం తన కులం వల్ల ఒంటరిపడుతోంది. ఇది చూసి నాకు బాధ కలుగుతోంది. ఎందుకంటే నేను కలలు కన్న సమాజం ఇది కాదు. అయితే నేను నిరాశ చెందను. ఎందుకంటే మీలో శక్తి ఉంది. ప్రస్తుతం సమాజానికి నేను చెప్పే సందేశం ఇదే. మొదటగా, కులం అనే భావనను మీ మనస్సులోంచి తొలగించండి. చట్టాలు మారినా మనస్సులు మారకపోతే సమాజం మారదు. రెండవది, విద్యను అత్యంత ముఖ్యంగా భావించండి. ప్రతి ఇంట్లో, ప్రతి పిల్లవాడికి, ముఖ్యంగా ప్రతి అమ్మాయికి చదువు అందించండి. మూడవది, స్త్రీలకు సమాన హక్కులివ్వండి. నేను నా కాలంలో స్త్రీ విద్య కోసం పోరాడాను. కాని ఇంకా కొన్ని చోట్ల అమ్మాయిలు వెనుకబడి ఉన్నారు. ఇది మారాలి. నాల్గవది, అన్యాయం ఎదురైతే మౌనంగా ఉండొద్దు. మీ హక్కుల కోసం నిలబడండి. కాని ద్వేషంతో కాదు, జ్ఞానంతో, ఐక్యతతో. ఐదవది, యువతే మార్పు తీసుకురాగలదు. మీ చేతిలో మొబైలుంది, టెక్నాలజీ ఉంది. దాన్ని సమాజాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించండి. నేను మీకొక ప్రశ్న అడుగుతున్నాను. మీరు నిజంగా సమానత్వం కోరుకుంటున్నారా? అవునైతే మీరు మీ ఆలోచనలను మార్చాలి. మీ పిల్లలకు కులం గురించి కాకుండా మానవత్వం గురించి నేర్పాలి. గుర్తుంచుకోండి, మనిషి విలువ అతని కులంతో కాదు, అతని గుణంతో నిర్ణయించాలి. నా జీవితంలో నేను చేసిన పోరాటం ఒక ప్రారంభం మాత్రమే. అది ముగింపు కాదు. ఆ బాధ్యత ఇప్పుడు మీది. నేను మళ్లీ రావలసిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కరూ నా ఆలోచనలను ఆచరణలో పెడితే అదే నాకు నిజమైన పునర్జన్మ. చివరిగా నేను చెప్పేది ఒక్కటే. విద్యను పంచండి, సమానత్వాన్ని పెంచండి, కుల వివక్షను నిర్మూలించండి. అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛను పొందుతాము. ధన్యవాదాలు.